అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 5 మందిని అరెస్టు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. చిత్తూరు జిల్లా కైలాసపురం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. సుమారు 19,500 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పక్క వచ్చేయి, నువ్వు ముద్ద లాగుండవు, పక్క వచ్చేయి, నువ్వురా పక్కకి అట్లా ఉండాల్సింది. నిజంగా అడ్వైస్ తీసుకున్నాం. ఓకే సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన్ స్కూల్ అని ఒకటి ఉంది. దానికి బ్యాక్ సైడు రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం, అంటే సేల్ చేస్తున్నారని. దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీరాలు తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక 6 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరామ్, అట్లాగే హరీష్, అట్లాగే శివ, నందకుమారు, ఇరువాలకు చెందిన జోన్స్ అలియాస్ జోనస్ అని ఇలా 5గురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆత్వరం రాజా అని చెప్పారు. విషయం ఏమంటే ఆత్వరం రాజా అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకొని వాటిని ఇక్కడ లోకల్లో ఎవరైతే 1 కిలో ప్యాకెట్ 300 రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు, కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు. దయచేసి ఈ రకంగా గంజాయి నమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు. దీంట్లో విషయంగా వీరి మీద రైడ్ చేసి 1 కేజీ 300 దాదాపుగా కేసు అంటే గంజాయి సీజ్ చేసి 5గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లో అమ్ముతుంది, దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తునిస్తుంది. దాని ద్వారా ఏం చేస్తున్నా అనేది కూడా తనకు స్పృహలో ఉండదు. ఈ గంజాయి మత్తుకు బానిసై యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు. అట్లాగే సొసైటీలో లేనిపోని నేరాలకు దారి అంటే పాల్పడొద్దని చెప్పి మేము పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే మా నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళ సమాచారం రాసి ఉంచుతాం. ఎక్కడా కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవ్వరు కూడా గంజాయి అనే పదమే లేకుండా చేయాలంటే మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు కొంత ఇంటర్నల్గా మాకున్న కొంత వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది. ఎస్పెషల్లీ క్రైమ్ పార్టీ బాబు, రఫీ, తవరాజు, రేణువాసులు, ఎస్ఐ రమేష్, అలాగే నేను ఇంకా కొంతమంది ఇన్ఫార్మేట్లతో కూడా మేము వెళ్ళి వాళ్ళని యాక్చువల్గా మనకు దొరకరు, మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తే